ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ టైటిల్ చూసారు కదా. ఎస్, మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. చాలా మంది నేను డైట్ చేస్తున్నాను కదా, మీరు ఎంత వెయిట్ లాస్ అయ్యారు, అసలు ఎలా మీరు తగ్గారు, అవన్నీ కూడా నన్ను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఎవరైతే వెయిట్ లాస్ అవుదామని అనుకున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. అలానే మీరు కూడా తప్పకుండా నేను చెప్పిన టిప్స్ ఫాలో అయితే ఈజీగా మీరు కూడా నాలాగే వెయిట్ లాస్ అయితే అవ్వచ్చు అనమాట. మరి ఇంకా లేట్ చేయకుండా మన ఛానల్ని ఫస్ట్గా ఎవరైనా చూస్తున్నట్టయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకుని పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసేయండి. బికాస్ నేను ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తాను కదా, మీ వరకు నోటిఫికేషన్స్ వస్తే హ్యాపీగా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో యాక్చువల్లీ నేనైతే 30 days ఛాలెంజ్ తీసుకున్నాను అనమాట. లైక్ 1 month ఛాలెంజ్ చేద్దాము, ఎలా ఉంటుంది రిజల్ట్ అని చెప్పేసి స్టార్ట్ చేశా. సో యాక్చువల్లీ నేను ఓన్లీ డైట్తోనే వెయిట్ లాస్ అయ్యానా అని చాలా మంది నాకు మెసేజెస్ చేస్తున్నారు. ఈవెన్ యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ నేను డైలీ ఇన్స్టాలో స్టోరీ పెడుతున్నాను అనమాట. లైక్ Day 1, Day 2, Day 3 అని చెప్పేసి అలా నేను డైలీ పెడుతున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ నైట్ డిన్నర్ అనమాట. సో ఇది చూసి చాలా మంది ఓన్లీ డైట్తోనే మీరు వెయిట్ లాస్ అయ్యారా, లేకపోతే ఇంకేదైనా చేశారా అని చెప్పి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. కాబట్టి అన్ని డౌట్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, సో దట్ మీకు హెల్ప్ అవుతుంది కాబట్టి. సో ఫస్ట్ నేను డైట్ స్టార్ట్ చేయక ముందు, అంటే నేను తీసుకుందాము రేపటి నుంచి డైట్ స్టార్ట్ చేస్తున్నాను అని చెప్పేసి అనుకుంటాను కదా, సో దానికి ముందు నేను నా వెయిట్ అయితే చెక్ చేసుకున్నాను అనమాట. నేను పిక్స్ పక్కన పెడతాను, సో మీ దగ్గర మీకు ఒక ఐడియా ఉంటుంది. సో నేను డైట్ స్టార్ట్ చేయక ముందు నా వెయిట్ వచ్చేసి 60 kgs ఉన్నాను అనమాట. నేను కరెక్ట్గా 60 kgs అనమాట నా వెయిట్. యాక్చువల్లీ నా హైట్కి నా వెయిట్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 55 ఉంటే సరిపోతుంది అనమాట. అంటే ఐడియల్ వెయిట్ అంటారు కదా. సో మన బాడీకి, మన హైట్కి ఎంత ఉండాలి అని చెప్పేసి మనం BMI అవన్నీ కూడా చేయించుకుంటాం కదా. సో దీన్ని బట్టి మనం చూసుకుంటే నా హైట్ వచ్చేసి 5'1" అనమాట. సో నా హైట్కి 55 kgs ఉంటే కరెక్ట్గా ఉంటుంది అనమాట, ఐడియల్ వెయిట్, కరెక్ట్ వెయిట్. సో నేను ఇంకొక 5 kgs ఎక్స్ట్రా ఉన్నాను, అంటే లైక్ 60 kgs అని చెప్పాను కదా. సో నా వెయిట్ నేను పెట్టుకున్న గోల్ ఏంటంటే 55 kgs రావాలి అని చెప్పేసి నేనైతే పెట్టుకున్నాను. చాలా మందికి 1 monthలో 5 kgs అంటే ఇట్స్ వెరీ టఫ్. ఎందుకంటే మనం ఓన్లీ డైట్తోనే అంటే కష్టం కదా, బట్ ఎక్సర్సైజెస్ కూడా చెయ్యాలి. నేను యాక్చువల్లీ Day 1 నుంచి నేను డైట్తోనే చేశాను. మధ్యలో ఎక్సర్సైజెస్ లైక్ నేను ఇంట్లో చేసుకునే ఎక్సర్సైజెస్ కానీ, జిమ్కి వెళ్ళడం కానీ, మీ అందరికీ తెలుసు మాకు ఎలాగో జిమ్ ఉంది కదా, సో నేను వెళ్తూ ఉంటాను అప్పుడప్పుడు. బట్ మ్యాక్సిమం ఎక్కువ డైట్తోనే, చాలా వరకు 80% డైట్తోనే నాకు చాలా బాగా రెడ్యూస్ అయిందనమాట వెయిట్ లాస్ అయితే. సో డైట్ ఇంతకీ ఏం తీసుకున్నాను అనేది కూడా మీకు క్లియర్గా చెప్తాను. నేను డైట్ వచ్చేసి చెఫ్ ఆన్సర్ క్లౌడ్ కిచెన్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ పేజ్ నేను చూస్తున్నాను అనమాట. చూస్తుంటే వాళ్ళ పేజ్ నాకు కనిపించింది. ఏంటా అని చూస్తే వాళ్ళది ఇంకా మనకి ఫుల్ డైట్ అనమాట. లైక్ ఏంటంటే మీరు వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్నా, వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా, హెల్దీగా ఉండాలన్నా, సో వాటన్నిటికీ వాళ్ళు మనకి డైట్ అయితే ఇస్తారనమాట. సరే చూద్దామని చెప్పేసి నేనైతే ఇంకా వాళ్ళకి మెసేజ్ చేస్తే వాళ్ళు ఓకే అన్నారు. యాక్చువల్లీ మనం వీడియోస్ చేస్తాం కదా, సో నేను టు బీ ఫ్రాంక్ మీకు క్లియర్గా చెప్పేస్తున్నాను. ఎందుకంటే ఇందులో దాచాల్సిన అవసరం అయితే ఏం లేదు, ఎందుకంటే ఏదైనా కూడా ఓపెన్గా మాట్లాడతాను నేను కాబట్టి. సో నేను వాళ్ళకి మెసేజ్ చేయగానే వాళ్ళకి నా ఫాలోవర్స్ చూసి యూట్యూబ్ అది ఉందని చెప్పేసి అంటే అయితే మనం కొలాబ్ చేద్దామని అంటే ఓకే అని చెప్పేసి నేను అన్నాను అనమాట. సో కొలాబరేషన్ ప్రాసెస్ అంటే మీకు తెలిసిందే కదా. సో అందుకే నాకు కాస్ట్ డీటెయిల్స్ అవి అయితే ఏం తెలీదు. చాలా మంది నాకు కాస్ట్ గురించి అడిగారు, కానీ ఇన్స్టాగ్రామ్లో నాకు కాస్ట్ తెలియకుండా నేను చెప్పలేను కదా. బట్ ఏంటంటే నేను డే నుంచి లైక్ 30 days ఫస్ట్ అనుకున్నాను అనమాట. ఒక 30 days చేద్దాము, రిజల్ట్ బాగుంది అంటే నేను కంటిన్యూ చేస్తాను, లేకపోతే చేయను అని కూడా చెప్పాను. సో 30 daysకి మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వస్తుంది అనమాట. డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ అయితే మనకి 6:30 కల్లా వచ్చేస్తుంది. ఇది ఓన్లీ వైజాగ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే మీకు డోర్ డెలివరీ చేస్తారు. చాలా మంది నాకు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా పర్సనల్గా మెసేజెస్ చేశారు, బట్ ఎక్కడా లేదు. ఇది ఓన్లీ ఫర్ వైజాగ్ పీపుల్. వైజాగ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే మీకు ఇంటికి ఫుడ్ అయితే డెలివరీ చేస్తారనమాట. కాస్ట్ డీటెయిల్స్ కావాలంటే నేను వాళ్ళ నెంబర్ స్క్రీన్ మీద పెడతాను, అండ్ ఆల్సో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. మీరు కాల్ చేసి ఇలా మధు తెలుగమ్మాయి ఛానల్ చూసి మేము వచ్చామంటే మీకు 25% డిస్కౌంట్ ఇస్తానని చెప్పేసి అన్నారనమాట. సో దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. నేనైతే నాన్ వెజ్ మీల్ తీసుకున్నాను, అది కూడా 3 meal తీసుకున్నాను అనమాట. 3 meal అంటే ఏంటంటే మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్, ఈ 3 మనకి పంపించేస్తారనమాట. ఇందులోనే మీకు ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, అది పాపులర్ డబ్బా అని చెప్పేసి ఫ్రూట్స్ది. సో నేను అది ఆల్రెడీ క్లియర్గా మీకు వీడియో అయితే చేశాను అనమాట ఇన్స్టాగ్రామ్లో. మీరు ఒకసారి చూడండి, ఆ రీల్ చూస్తే మీకు తెలుస్తుంది.
సో, ఇలా మనకి బ్రేక్‌ఫాస్ట్ కావాలంటే ఓన్లీ బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవచ్చు. లేదు నాకు ఓన్లీ లంచ్ కావాలన్నా తీసుకోవచ్చు. లేదు నాకు ఓన్లీ డిన్నర్ కావాలన్నా తీసుకోవచ్చు. లేదు మాకు ఈ 3 కావాలన్నా కూడా మీరు అలా కూడా ప్యాకేజ్ అయితే తీసుకోవచ్చు. ఇందులో వెజిటేరియన్ వాళ్ళకి వెజ్ ఉంటది. నాన్ వెజిటేరియన్ వాళ్ళకి నాన్ వెజ్ కూడా ఉంటదనమాట. సో, దాన్ని బట్టి మీరు తిన్న రోజులు, తినలేని రోజుల్లో మీకు వాళ్ళు అలా పంపిస్తారు. నేను నాన్ వెజ్ మీల్ అయితే తీసుకున్నాను. మార్నింగ్ 6:30 కల్లా లంచ్, బ్రేక్‌ఫాస్ట్ వచ్చేస్తది. ఎందుకు లంచ్ మీకు అంత బేగా వచ్చేస్తదని మీరు అనుకోవచ్చు. ఇదేంటంటే ఎక్కువగా సాఫ్ట్‌వేర్ వాళ్ళు, తర్వాత ఆఫీస్‌కి వర్కింగ్ చేసే వాళ్ళకి మధ్యాహ్నం లంచ్ వాళ్ళు డెలివరీ చేయడానికి అవ్వదు కాబట్టి మార్నింగే పంపించేస్తారనమాట. సో, నేనిక్కడ మీకు పక్కన ఫోటోస్ పెడతాను వాళ్ళెలా పంపిస్తారు ఏంటి అని చెప్పేసి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కంపల్సరీగా ఫ్రూట్స్ ఇస్తారనమాట. ఓన్లీ ఫ్రూట్ సలాడ్, మిక్స్డ్ ఆఫ్ ఫ్రూట్ సలాడ్స్ ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీజనల్ ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసేసి ఇస్తారనమాట. ఫ్రూట్ సలాడ్ ఉంటది. లైక్ కొంచెం మధ్యలో గ్యాప్ అలా వచ్చినప్పుడైతే మనకి ఓట్స్ కూడా ఇస్తారు. మిల్క్, ఓట్స్, హనీ అండ్ డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసి మీకు ఓట్స్ ఇస్తారు. ఒక్కొక్కసారి ఏంటంటే మనకి మిల్లెట్‌తోని ఉప్మాలా వస్తదనమాట. అంటే మిల్లెట్ ఉప్మా అంటే మీకేం చెప్పాలి క్లియర్‌గా చెప్పాలంటే, కొంచెం అది మనకి కిచిడీ ఉంటది కదా! ఆ టైప్‌లో కూడా వస్తదనమాట. మార్నింగ్ అయితే కంపల్సరీగా ఇదే వస్తది. అయితే ఫ్రూట్ సలాడ్ లేదంటే మనకి ఇవేంటవి మిల్లెట్స్ ఉప్మా గాని, లేదా ఓట్స్ ఈ 3 బ్రేక్‌ఫాస్ట్ కంపల్సరీగా ఇదే ఉంటది. నేనేంటంటే దీంతో పాటు డీటాక్స్ వాటర్ కూడా తీసుకున్నాననమాట. అంటే ఈ 3 మీల్ తీసుకున్న వాళ్ళకి 1 లీటర్ డీటాక్స్ బాటిల్ కూడా ఫ్రీగా ఇస్తారనమాట. సో, డీటాక్స్ వాటర్ మీకు అందరికీ తెలిసిందే. పరగడుపునే బ్రష్ చేసిన తర్వాత కంపల్సరీగా 6:30 మీరు ఏ టైంకి లెగిసినా పరగడుపునే బ్రష్ చేసేసిన తర్వాత వెంటనే డీటాక్స్ వాటర్ 1 లీటర్ తాగేయాలనమాట. అంటే అందులో మనకేముండదు. చియా సీడ్స్ గాని, ఒక్కొక్కసారి సబ్జా గింజలొస్తాయి. దాంట్లో దాల్చిన పొడి, హనీ వేసేసి లెమన్ పిండేసిస్తారు. ఒక్కొక్కసారి కుకుంబర్ ముక్కలు, అల్లం ముక్కలు కలిపి వాటర్ ఉంటది. సో, అలా మనకి డీటాక్స్ వాటర్ అయితే ఇస్తారనమాట. సో, అది చాలా బావుంటది. సో, అది కంపల్సరీగా తీసుకోవాలి. అండ్ బ్రేక్‌ఫాస్ట్ యాజ్ యూజువల్‌గా నేను 8:30 లోపే ఫినిష్ చేసేస్తాననమాట బ్రేక్‌ఫాస్ట్. పిల్లలు స్కూల్‌కెళ్ళిపోతారు గదా! సో, స్కూల్‌కెళ్ళిపోయిన వెంటనే నేనింక నా బ్రేక్‌ఫాస్ట్ 8:30-9 లోపు తినేస్తాను. అండ్ లంచ్‌కొచ్చేసి వాళ్ళు మనకి లంచ్‌లోకి ఓన్లీ సలాడే ఉంటది. రైస్ నేను 1 మంత్ రైస్ అయితే అస్సలు తీసుకోలేదు. రైస్ గానీ, స్వీట్స్ గానీ, షుగర్ గానీ, నెక్స్ట్ ప్యాకేజ్డ్ ఐటెమ్స్ గానీ, లేదా బాటిల్స్‌లో జ్యూసులు, డ్రింకులు అలాంటివుంటాయి కదా! అలాంటివి గానీ, చాక్లెట్స్ గానీ, ఐస్ క్రీమ్స్ గానీ, ఇంకా జంక్ ఫుడ్స్, నో స్వీట్స్, నో షుగర్ అలాంటివి అస్సలేం లేవనమాట. ఇంట్లో ఒక మనం కారం గానీ, ఉప్పు గానీ కూడా నేనేం తీసుకోలేదు. వీళ్ళిచ్చిన డైటే తీసుకున్నాననమాట. అది కూడా మనకి మధ్యాహ్నం లంచ్‌లోకి ఓన్లీ వెజిటబుల్స్ అనమాట. వెజిటబుల్స్ అంటే మీకెలా చెప్పను? ఎక్కువగా క్యారెట్, క్యూకుంబర్, స్వీట్ కార్న్, గ్రీన్ పీస్, క్యాప్సికమ్స్, బ్రోకలీ ఇవి మాత్రం మస్ట్ అండ్ షుడ్‌గా డైలీ ఉంటాయన్నమాట. దీంట్లోనే కొంచెం వీలైతే ఒక్కొక్కసారి సలాడ్ ఒస్తదన్నమాట. అంటే మనకి మయోనీస్‌తో వచ్చేది. లేదు అని అనుకుంటే ఇంకా చెప్పాలంటే గ్రిల్డ్ ఫిష్ గానీ, లేదా చికెన్ గానీ, ప్రాన్స్ గానీ ఇందులో యాడ్ చేస్తుంటారు. మధ్యాహ్నం పూట ఇదే. ఫస్ట్ ఒక 1 వీక్ నేనైతే నిజంగా చెప్తున్నాను నాకైతే తినబుద్దెయలేదన్నమాట. అంటే ఆ పచ్చి పచ్చివి, హాఫ్ బాయిల్డ్‌వి ఏం తింటాం మంచి రుచిగా రైసు, కూరలు, బిర్యానీలు తినేవాళ్ళము. అలాంటిది అవి తినాలంటే కొంచెం కష్టంగా అనిపిచ్చేది. కానీ లేదు తినాలి, వెయిట్ తగ్గాలి అని అనుకుని అలా మెల్లిగా తినడం స్టార్ట్ చేస్తే ఇంక అలవాటయిపోయింది. లేకపోతే పచ్చి పచ్చి బ్రోకలీలు, క్యారెట్లు ఏం తింటాం కదా! సో, అలా తినడం వల్ల ఓకే. పర్లేదు తర్వాతకి అలవాటయిపోయింది. ఇంక నైట్ డిన్నర్‌కొచ్చేస్తే మరింక నేను మధ్యాహ్నం 11కో, 11:30కో డిన్నర్ లంచ్ చేసేసేదాన్ని. ఆ తర్వాత నుంచి మళ్ళీ నేను ఈవినింగ్ 6:30 వరకు ఏం తినేదాన్ని కాదు. లైక్ ఈవినింగ్ స్నాక్స్ కూడా ఏం తీసుకునేదాన్ని కాదు. ఇవి తింటేనే టమ్మీ ఫిల్ అయిపోయేది. మధ్యలో తాగితే వాటర్ గానీ, లేదా ఆకలేస్తే ఫ్రూట్ గానీ, లేదా డ్రై ఫ్రూట్స్ కానీ, మజ్జికలు అలాంటివి తీసుకున్నాను తప్ప ఇంకా సాలిడ్ ఐటెమ్స్ ఏం తీసుకోలేదు. 6:30 కల్లా మనకి డిన్నర్ అయితే వచ్చేస్తదనమాట. కరెక్ట్ 6-6:30 టైంలో మనకి డిన్నర్ ఇచ్చేస్తారు. డిన్నర్ కూడా ఏమిస్తారు తెలుసా? అయితే పాస్తా లేదా శాండ్‌విచ్, బ్రౌన్ బ్రెడ్‌తో శాండ్‌విచ్ ఒస్తది. అది కూడా ఒక 2 ముక్కలు ఉంటాయి కదా! పెద్దవి ముక్కలు. దాంట్లోనే మనకి శాండ్‌విచ్ వచ్చేస్తదనమాట. లేదా మనకి పుల్కా విత్ పన్నీర్ కర్రీ గాని అట్లా వస్తది. అంతే. ఈ 3 వస్తాయన్నమాట. ఇంకేం రావు. సో, అది 6:30 కల్లా నేను డిన్నర్ ఫినిష్ చేసేస్తాను. అది తినేస్తేనే కడుపు నిండిపోద్ది. ఇంకా ఆకలనేది డైట్ చేస్తున్నప్పుడు ఆకలనేది అస్సలు వేసేది కాదు. ఇవే కడుపు నిండిపోయేదన్నమాట. యాజ్ యూజువల్‌గా 9:30 కల్లా 9:30, 10:00 కల్లా పడుకుండిపోయేదాన్ని. సో, ఇదే ప్రాసెస్ డైలీ ఇంకా చేంజ్ అవుతూ ఉండేదన్నమాట. డైట్ అనేది చేంజ్ అవుతూ ఉండేది. సో, అలా 30 డేస్ చేశాను నేను. ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నప్పటికి 42 డేసో, 43 డేసో సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోయిందన్నమాట. సో, ఓవరాల్‌గా నేను 1 మంత్‌లో నేను వెయిట్ లాస్ అయింది ఎంతో తెలుసా? 60 కేజెస్ నుంచి 57 కేజెస్‌కొచ్చేసాను. నేను మీకు పిక్స్ పక్కన పెడతాను చూడండి. 60 నుంచి 57 వచ్చేసాను. 57 అంటే నాకు తెలిసి ఎన్ని కేజెస్ తగ్గాను నేను? దగ్గర దగ్గర 3-4 కేజెస్ నేను వెయిట్ రెడ్యూస్ అయ్యానన్నమాట. ఓన్లీ డైట్ మళ్ళీ చెప్తున్నాను. ఓన్లీ డైట్ చేయడం బట్టే
అంతకన్నా నేను ఇంకేం చేయలేదు. మహా అయితే నేను డైలీ ఇంట్లో వాకింగ్ చేయడం గానీ, అంటే జిమ్‌కి వెళ్ళడం అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను. బట్ రేర్‌గా అయితే మాత్రం ఇవి రేర్ చేసేదాన్ని. బట్ డైలీ డైట్ మాత్రం కంటిన్యూస్‌గా టైంకి తినేసేదనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనం ఏది చేసినా, ఏం తిన్నా గూడా టైంకి తీసుకోవాలనమాట. అప్పుడే మన బాడీ అనేది దాన్ని కరెక్ట్ మెయింటెనెన్స్ చేస్తది. అండ్ ఆల్సో చాలా మందికి లేడీస్‌కి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా! ఏంటవి పీసీఓడీస్ గానీ, లేకపోతే థైరాయిడ్ గానీ, ఇంకా ఇవి ఉంటాయి కదా ప్రాబ్లమ్స్. సో, నాకు ఇంతకు ముందయితే థైరాయిడ్ ఉండేది. బట్ ఇప్పుడు థైరాయిడ్ బై గాడ్స్ గ్రేస్ నేను టాబ్లెట్స్ కానీ ఏమి యూజ్ చేయట్లేదు. నాకు థైరాయిడ్ అయితే లేదు. కంప్లీట్‌లీ తగ్గిపోయిందనమాట. సో, ఈవెన్ నాకు ఏమంటారు పీరియడ్స్ కూడా ఇంకా డేట్ అంటే టైంకొచ్చేస్తున్నాయన్నమాట. ఇంతకుముందు నాకు థైరాయిడ్ ఉండడం వల్ల దానివల్ల మెయిన్ నేను లావవ్వడం, సన్నమవ్వడం అలా అయ్యేది. బట్ ఇప్పుడు అంతా హెల్త్ ఇప్పుడు పర్ఫెక్ట్ ఫిట్‌గా ఉందన్నమాట. సో, అన్నీ కూడా నాకింకా హెల్తీగా ఉన్నాను కాబట్టి నాకైతే ఓకే అని అనిపిచ్చింది. సో, ఆ తర్వాత 57 నుంచి నేను 55కి రావడానికి 2 కేజెస్ తగ్గడానికి డైట్‌తో పాటు ఎక్సర్‌సైజ్ కూడా చాలా బాగా చేశానన్నమాట. అంటే లైక్ ఏంటంటే హ్యాండ్ ఎక్సర్‌సైజెస్ అని థ్రెడ్‌మిల్ అని, కార్డియో అని చెప్పేసి ఇట్లా చేయడం వల్ల చాలా ఫాస్ట్‌గా 2 కేజెస్ చాలా ఫాస్ట్‌గా రెడ్యూస్ అయ్యి ఫైనల్‌గా నా వెయిట్ 55 కేజెస్‌కైతే నేను అనుకున్న రీచ్‌కైతే వచ్చేసాననమాట. ఓవరాల్‌గా 60 నుంచి 55కి నేను వచ్చేసాననమాట. సో, ఐయామ్ వెరీ హ్యాపీ. ఇంకా తగ్గుదామా అని అనుకోవచ్చు మీరందరూ. బట్ ఇప్పటికి నా హైట్‌కి నా వెయిట్ అయితే సరిపోయింది. మీరు వీడియోలో చూసేటప్పుడు చాలామంది వెయిట్ మీరు బబ్లీగా కనిపిస్తారు, లావుగా కనిపిస్తారు అంటారు. బట్ బయట నన్ను రియల్‌గా చూసేవాళ్ళు ఏమంటారు తెలుసా? మీరు బయట చాలా స్లిమ్‌గా ఉన్నారు. బట్ వీడియోలో ఎందుకలా కనిపిస్తారంటే, దానికి కూడా రీజన్ చెప్తాను. మనం వీడియోస్ నేను చేసేటప్పుడు ఫ్రంట్ కెమెరాలో చేస్తాం గదా! సో, ఫ్రంట్ కెమెరాలో తీసుకునేటప్పుడు అది కూడా దగ్గరగా తీస్తాం గాబట్టి, ఆటోమేటిక్‌గా ఫేస్ అనేది మనకి చబ్బీగా కనిపిస్తది. అదే బ్యాక్ కెమెరా నుంచి ఎవరైనా షూట్ చేశారనుకోండి, మనం సన్నగా కనిపిస్తామనమాట. సో, నా వెయిట్ మీరు మొబైల్‌లో అదే మీరు వీడియోస్‌లో చూసేదానికి, బయట చూసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటది. అది నాకు పర్సనల్‌గా నా ఫాలోవర్స్ మనకి కనిపిస్తూ ఉంటారు గదా! అందరూ ఫస్ట్ నన్ను చూసినప్పుడు అడిగే క్వెషన్ ఇది. మీరు వీడియోలోకి బయటికి చాలా తేడా ఉన్నారు. బయట చాలా స్లిమ్ ఉన్నారు. బట్ వీడియోలో ఎందుకు అలా కనిపిస్తారు? అండ్ ఇంకొక విషయం ఏంటి తెలుసా? మనం వేసుకున్న అవుట్‌ఫిట్స్ ఏవైతే డ్రెసెస్ మనం వేసుకుంటామో దాన్ని బట్టి కూడా మన బాడీ స్ట్రక్చర్ అనేది కూడా తెలిసిపోతది. లావు, సన్నం అనేది. ఎప్పుడైనా సరే మీరు బాడీ టైట్ ఫిట్ డ్రెసెస్ గానీ, లేదంటే కొంచెం కుర్తీస్ అలాంటివి వేసుకుంటే చాలా సన్నగా కనిపిస్తాం. సారీస్‌లోని అవి కూడా నెట్ సారీస్ అట్లాంటివి కట్టుకునేటప్పుడు చబ్బీగా కనిపిస్తాం. సో, డ్రెస్సింగ్ స్టైల్ బట్టి కూడా మనం సన్నము, లావుగా కనిపిస్తాం. ఇప్పుడు నేను నా హెయిర్ ఇలా లీవ్ చేశానా? ఇలా లీవ్ చేయడం వల్ల ఫేస్ అనేది వెడల్పుగా కనిపిస్తుంది. ఇంకొకటి నేను మీకు పోనీటైల్ వేసి చూపిస్తాను చూడండి. సో, మనం పోనీటైల్ వేసుకున్నాం అనుకోండి, ఫేస్ అనేది కొంచెం మనకి ఇట్లా వచ్చేస్తది. చూస్తున్నారా? సో, మనకి డిఫరెన్స్ అనేది కూడా క్లియర్‌గా హెయిర్ స్టైల్స్ బట్టి గానీ, లేకపోతే మనం వేసుకున్న డ్రెస్సింగ్ స్టైల్ బట్టి కూడా మనం లావుగా, సన్నగా అనేది కూడా తెలుస్తది. బట్ నేనిప్పుడైతే ఎగ్జాక్ట్‌గా ఉన్నాను వెయిట్. నేను పిక్చర్స్ కూడా పక్కన మీకు పెడుతూ ఉంటాను. అంటే డిఫరెన్సెస్ మీకు తెలియడానికి సారీస్‌లో ఎలా ఉన్నాను, డ్రెసెస్‌లో ఎలా ఉన్నాను, అదంతా కూడా మీకు తెలుస్తది కాబట్టి చూడొచ్చు. సో, దీన్ని బట్టి అంటే మనం ఇంట్లో మీరు దీన్ని తీసుకోలేము డైట్ అనుకుంటే, మీకు సింపుల్‌గా కొన్ని టిప్స్ కూడా నేను షేర్ చేస్తాను. ఏదైనా కూడా హెల్తీ ఫుడ్ తీసుకోండి. అది కూడా ఏంటంటే రైస్ అవాయిడ్ చేయండి. చాలా మంది రైస్ తినడం వల్ల లావు అవుతూ ఉంటాము. నైట్ టైమ్ మాత్రం అస్సలు రైస్ తీసుకోవద్దు. నైట్ డిన్నర్ 6:30 కల్లా క్లోజ్ చేసేసేయండి. మ్యాక్స్ 6:30 7-6:30 లోపే డిన్నర్ కంప్లీట్ చేసేసేయండి. అది కూడా డిన్నర్‌లోకి ఇడ్లీ గానీ, దోస గానీ, పుల్కా గానీ అలాంటివే తీసుకోండి. ఇంకా హెవీగా అస్సలు తీసుకోవద్దు. వీలైతే సలాడ్స్ అయినా తీసేసుకోండి పర్వాలేదు. అంటే ఈ డైట్ తీసుకోలేని వాళ్ళు ఇంట్లో మనం చేసుకునే డైట్ అన్నమాట. మార్నింగ్ లేచిన వెంటనే మీరు ఏ టైంకి లెగుస్తారు? 7 ఆర్ 7:30 లేచిన వెంటనే బ్రష్ అది చేసేసి 1 లీటర్ వాటర్ తాగేయండి. 1 లీటర్ వాటర్ కంప్లీట్ చేసేసిన తర్వాత మీ వాష్‌రూమ్స్ అవి పనులన్నీ కంప్లీట్ చేసుకొని 8:30-9 లోపు బ్రేక్‌ఫాస్ట్ చేసేసేయండి. బ్రేక్‌ఫాస్ట్ మాక్సిమం ఓట్స్ ప్రిఫర్ చేయండి. ఓట్స్ చాలా బాగా రిజల్ట్ అయితే వస్తది. సో, నేను ఓట్స్ మిల్క్ గట్టా తినను కాబట్టి సో, దాని ప్లేస్‌లో ఏమంటారు దాన్ని? కోకోనట్ మిల్క్. యెస్. కోకోనట్ మిల్క్ గానీ, లేదంటే వాటర్‌లో గానీ మిక్స్ చేసుకొని తినొచ్చు. బట్ ఓట్స్ మిల్క్‌తో అయితే చాలా టేస్టీగా ఉంటది కాబట్టి ఓట్స్ తినండి. లేదు శాండ్‌విచ్ ట్రై చేయండి. ఆమ్లెట్ వేసుకోండి. లేదా ఫ్రూట్స్ తీసుకోండి. ఈ 4 ఆప్షన్స్‌లో మీరు ఏదైనా తీసుకోవచ్చు. హ్యాపీగా తినొచ్చనమాట. సో, మార్నింగ్ ఎప్పుడు కూడా ఇవే తీసుకోండి. టిఫిన్స్ మాత్రం మార్నింగ్ అసలు ఇడ్లీ, పూరి, చపాతీ అలా వడ గానీ ఏవి మార్నింగ్ తీసుకోవద్దు. ఇవే తీసుకోండి. అండ్ 11:00కి వీలైతే జ్యూస్ కానీ, కోకోనట్ వాటర్ గానీ మీ ఇష్టం ఏదైనా
తీసుకోండి. అండ్ లంచ్ మాత్రం 12 లోపే కంప్లీట్ చేసేసేయాలన్నమాట. లంచ్ ఫర్ రైస్ మేము తినకుండా ఉండలేము అనుకునే వాళ్ళు ఇంత ఒక 4 టేబుల్ స్పూన్ ఆఫ్ రైస్ తీసుకుని కూరలు పెట్టుకోండి. ఎక్కువ క్వాంటిటీ కర్రీస్ పెట్టుకోండి. లేదు అనుకుంటే సలాడ్స్ ప్రిఫర్ చేయండి, చాలా బెస్ట్. హ్యాపీగా క్యారెట్, కీరా ఇంట్లో తెచ్చి పెట్టుకోండి. దీంతో పాటు ఇంకా మన ఇంట్లో క్యాప్సికమ్ అని, బ్రోకలీ అని ఉంటాయి కదా. తర్వాత ఇవి శనగలు ఉంటాయి కదా, కాబోలి శనగలు, ఇవన్నీ ఉంటాయా. సో అవి కూడా తెచ్చుకుని ఉంచి బాయిల్ చేసుకుని మంచిగా ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ వేసుకుని చేసుకోండి. ఉప్పు కారం తగ్గించుకుంటే మన ఆకలి అనేది చంపేస్తుంది అనమాట. ఉప్పు కారాలు తినడం వల్లే మన బాడీ ఆకలి వేస్తూ ఉంటుంది, ఆకలి పెంచుతుంది. సో ఉప్పు కారం తగ్గించుకోండి. ఉప్పు కారం లేకుండా జస్ట్ పెప్పర్ వేసుకున్నాం అనుకోండి, మనకి అసలు ఆకలి అనేది లేదు. ఈ డైట్ చేసిన దగ్గర నుంచి నాకు అసలు ఆకలి అయితే లేదు. నేను అందుకే రెస్టారెంట్స్ ప్రమోషన్స్ కూడా స్టాప్ చేసేసాను. కంప్లీట్గా 1 మంత్ ఎలా అయినా సరే డైట్ స్ట్రిక్ట్గా చేయాలి, తగ్గాలి అన్న ఎయిమ్తో స్టార్ట్ చేశాను. ఫైనల్ రిజల్ట్ అయితే ఇలా ఉందన్నమాట. 55 kgs అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ ఇష్యూ. 5 kgలు తగ్గాము. అది కూడా సమ్మర్లో వెయిట్ లాస్ స్టార్ట్ చేయండి, ఇంకా తొందరగా తగ్గిపోతుంది. ఎందుకు చెప్పనా, వాటర్ ఎక్కువ తాగుతూ ఉంటాం కదా, ఇంకా ఫుడ్ మీద మనకి ధ్యాస ఉండదు. నీళ్ళు తాగేస్తే కట్టు నిండిపోద్ది. కాబట్టి వాటర్ ఛాలెంజ్ కూడా మీరు చేయొచ్చు అనమాట. వాటర్ డైట్ లాగా మజ్జిగలని, లస్సీలని, జ్యూసులని, ఇంకా స్మూతీస్ అని, నిమ్మకాయ నీళ్ళు, ఇలా మనం ఎక్కువ లిక్విడ్స్ టైప్లో తీసుకోండి. అలా కూడా బాడీలో స్వెట్ అంతా బయటకు వెళ్ళి మళ్ళీ వాటర్ హైడ్రేట్ చేస్తూ ఉంటుంది. సో అట్లా అయినా కూడా మీరు ట్రై చేయొచ్చు అనమాట. బట్ ఫుడ్ అనేది కంపల్సరీగా ఫ్రూట్స్ ఎక్కువ యాడ్ చేసుకోండి. చాలామంది ఫ్రూట్స్ తినకూడదు అంటారు, అలా ఏం లేదు. ఫ్రూట్స్ వల్ల చాలా బాగుంటుంది. ఈవెన్ స్కిన్ టోన్ కూడా సూపర్గా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. నాకేంటంటే వేడి అది చేస్తే పింపుల్స్ అవి కామన్, నాకు యాక్నీ స్కిన్ కాబట్టి ఇంతవరకు అయితే నాకు అసలు పింపుల్స్ రాలేదు ఈ 1 మంత్ కూడా. ఇప్పుడు డేట్స్ అవి ఉన్నప్పుడు ఆబ్వియస్లీ వస్తుంటుంది, లేదా వేడి చేయడం వల్ల కూడా వస్తుంటుంది అనమాట. సో నా డైట్ అయితే ఇది, నేను ఫాలో అయింది అయితే ఇది. ఎక్సర్సైజెస్ అయితే నేను ఓన్లీ జస్ట్ 30 days కంప్లీట్ అయ్యాక ఈ ఈ 10 days 12 daysలోనే, అంటే 42 days కదా ఈ రోజుకి, ఈ 10-12 daysలోనే ఈ 2 weeks నుంచే నేను కొంచెం ఎక్సర్సైజెస్ చేయడం వల్ల ఫాస్ట్గా రెడ్యూస్ అయ్యాను. ఎక్సర్సైజెస్ చేయడం వల్ల ఇంకా, అంటే డైట్ ప్లస్ ఎక్సర్సైజ్ చేస్తే మీరు ఈవెన్ మంత్కి 7 kgs కూడా తగ్గచ్చు అనమాట. నేను ఓన్లీ డైట్ చేయడం వల్ల 5 kgs వరకు తగ్గాను. కాబట్టి మీరు ఇంకా ఎక్సర్సైజెస్ అది యాడ్ చేసుకున్నారు అనుకుని 7 to 8 kgs వరకు కూడా మంత్కి తగ్గచ్చు. అంటే మన బాడీ అనేది తగ్గేటప్పుడు చాలా ఫాస్ట్గా 1-2 monthsలో చాలా ఫాస్ట్గా తగ్గిపోతాం. తర్వాత నుంచి మెల్లిమెల్లిగా డైట్ చేంజ్ చేస్తూ ఉండాలి. మళ్ళీ ఇదే డైట్ మనం మెయింటైన్ చేసినా తగ్గము. డైట్ చేంజ్ చేస్తూ ఉంటే మళ్ళీ ఇదే అలవాటు అయిపోతుంది. బాడీ ఇదే అలవాటు చేసేసుకుని మళ్ళీ కొత్త డైట్ యాక్సెప్ట్ చేయదు. సో అందుకని చెప్పి కాన్స్టెంట్గా మీరు అలా ఉండకుండా డైట్ మారుస్తూ చేస్తూ ఉండాలి. సో 55 ఈజ్ మై యావరేజ్ వెయిట్. ఇప్పుడైతే నేను కరెక్ట్ సరిపోయింది. చాలా మంది ఏమనుకుంటారంటే లావుగా ఉన్నాం, ఎంత లావుగా ఉన్నాం, ఎంత సన్నగా ఉన్నాం అనేది ఇంపార్టెంట్ కాదు. ఎప్పుడు కూడా ఎంత హెల్తీగా ఉన్నాం అనేది ఇంపార్టెంట్. చాలా మంది పాయింట్అవుట్ చేస్తారు, మీరు లావు అయిపోతున్నారు, మీరు సన్నం అయిపోతున్నారు, మీ ఫేస్ పాడైపోతుంది, మీరేంటి ఇలా తయారవుతున్నారు అంటారు. అవన్నీ మనం పట్టించుకోవద్దు. మనం హెల్తీగా ఉన్నాం అనేది ఇంపార్టెంట్, అంతేనా. ఎటువంటి రోగాలు లేకుండా హ్యాపీగా హెల్తీగా ఉంటే చాలు. అది లావుగా ఉన్నా హెల్తీగా ఉంటే చాలు, సన్నగా ఉన్నా హెల్తీగా ఉండాలి, అంతే తప్ప ఇప్పుడు మనం ఏం చేస్తున్నా హెల్తీగా ఉండడం కోసమే కదా. సో నేను డైట్ తీసుకుంది కూడా ఏంటంటే, నాకు థైరాయిడ్ అది ఉండడం వల్ల నాకు లావ్ అయిపోవడం జరుగుతుందని చెప్పి ఎక్సర్సైజెస్ అవి డైట్ అన్ని తీసుకోవడం ఇప్పుడు కంట్రోల్ అయిపోయింది. ఇప్పుడు అసలు అయితే ఇంకేం లేవు, హ్యాపీగా ఉన్నాను. సో చాలు, మరి ఇంకా తగ్గాలని నేనైతే అనుకోవట్లేదు. బట్ డైట్ అయితే ఇంకా మెయింటైన్ చేద్దామని అనుకుంటున్నాను. అంటే కంట్రోల్గా తినాలి. చీట్ డేస్ కూడా, మీకు విషయం తెలుసా, నేను చీట్ డేస్ కూడా నేను చేసిన రోజులు అంటే, మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే మమ్మీ ఊరుకోదు, జస్ట్ నాకు అన్నం తినిపించేసేది అనమాట. అది కూడా చాలా తక్కువ. అన్నం కూడా నాకు తినబుద్ధి వేసేది కదా, బిర్యానీస్ అవిని. ఇవే కడుపు నిండిపోతే మీరు ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడైనా సరే హెల్తీగా తీసుకునేటప్పుడు టమ్మీ ఫిట్ అయిపోద్ది. 2 శాండ్విచ్లు నాకు కడుపు నిండిపోయేవి అనమాట. ఇంకా ఆకలి వేసేది కాదు. అందుకని చెప్పేసి చాక్లెట్స్ మీద, షుగర్ ఐటమ్స్ మీద, ఇంకా బయట లేసు, జంక్ ఫుడ్లు, నూడిల్స్లు, పానీపూరీలు ఏమి తినేదాన్ని కాదనమాట. సో అన్నీ కంట్రోల్ చేసుకుంటేనే మనం సక్సెస్ అవ్వాలి అని అనుకున్నప్పుడు తప్పదు. అన్నీ కూడా కంట్రోల్ చేసుకుని మెయింటైన్ చేసుకుంటేనే హ్యాపీగా మనం కూడా ఉంటాము. సో ఫైనల్లీ నాకు తెలిసి అని క్లియర్ చేశాను అనుకుంటే, మీకు కాస్ట్ కావాలి అని అనుకుంటే, అంటే ఒక్కొక్క ప్యాకేజ్ ఒక్కొక్క డీటెయిల్స్ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు పాపులర్ మినీ బ్రేక్ఫాస్ట్ డబ్బా ఒక ప్రైస్ ఉంటుంది, మీల్ బాక్స్ ఒకటి ఉంటుంది. కాబట్టి నేను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ పెడతాను కదా, ఆ నెంబర్కి మీరు కాల్ చేసి, మధు గారు వీడియో చూసాము, ఇలాగా మీరు వైజాగ్లో ఉన్న వాళ్ళైతేనే, సో ఇలా మాకు డెలివర్ చేస్తారా, ఎంత పడుతుంది ఛార్జ్, నాకు తెలిసి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ప్రిపేర్ చేసి పంపించడం అంటే ఈజీగా 10,000 12,000 వరకు ఉండొచ్చు అని అనుకుంటున్నాను. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మేము డైట్ ఇవేం ఫాలో అవ్వము, మా ఓన్గా మేము ఫాలో అవుతామని అనుకుంటే
మీ డైట్ మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏదైనా కూడా తక్కువ క్వాంటిటీ తీసుకోండి. తినొచ్చు. రైస్ తినాలనుకో ఇంత తినండి అంతే. ఇంత పెట్టుకోకుండా ఇంత పెట్టుకోండి. అలా తగ్గించుకోండి. 4 ఇడ్లీ తినేవాళ్ళు 2 తినండి. 4 దోసలు తినేవాళ్ళు 2 తినండి. అలా శాండ్‌విచ్‌లు తినేవాళ్ళు అలా ఏది తిన్నా తక్కువ క్వాంటిటీలో తిని ఎక్సర్‌సైజెస్ మస్ట్ అండ్ షుడ్‌గా. జిమ్‌కెళ్ళే వాళ్ళు చాలామంది అంటారు, జిమ్‌కెళ్ళి ఆపేస్తే లావు అయిపోతాం అని అంటారు. అది చాలా తప్పు. జిమ్‌కెళ్ళి ఆపేస్తే లావు అయిపోము. జిమ్‌కెళ్ళి ఆటోమేటిక్‌గా ఆపేసి మళ్ళీ ఫుడ్ తినేస్తే ఆటోమేటిక్‌గా మన ఫుడ్ వల్ల మళ్ళీ అది ఇదయిపోతది. సో, జిమ్‌కెళ్ళి ఆగిపోవడం నేను లాస్ట్ 3, 4 మంత్స్ నేను జిమ్‌కెళ్ళిన తర్వాత స్టాప్ చేశాను నేను మళ్ళీ ఒక 1 మంత్, 2 మంత్ అయినా కూడా నేను లావు అవ్వలేదు. అదే వెయిట్ మెయింటైన్ చేశాను. బట్ ఏంటంటే చాలామంది జిమ్‌కెళ్ళలేని వాళ్ళు వాకింగ్ చేయండి. రోజుకి 1 అవర్ ఎంతో ఇన్ని స్టెప్స్ పెట్టుకొని వాకింగ్ చేయండి. లేదా ఇంట్లోనే చిన్నపాటి ఎక్సర్‌సైజెస్ యూట్యూబ్స్‌లో వాటిలో వస్తున్నాయి కదా! అవి చూసైనా ఎక్సర్‌సైజెస్ చేసుకోండి. ఓ పక్క డైట్ ప్రాపర్‌గా మెయింటైన్ చేస్తూ ఎక్సర్‌సైజెస్ కూడా మస్ట్ అండ్ షుడ్. నేను 80% డైట్ తీసుకున్నాను. 20% ఎక్సర్‌సైజెస్ తీసుకున్నాను. 100% కంప్లీట్ అయిందనమాట. సో, ఫైనల్ రిజల్ట్ అయితే ఈజీగా నేనైతే 45 డేస్ అనుకోండి. సో, 5 కేజెస్ అయితే రెడ్యూస్ అయ్యాను. 60 నుంచి 55కి వచ్చేసాను. సో, ఒకవేళ మెయింటైన్ ఇంకా చేస్తే స్కిప్ చేయకుండా, చీట్ చేయకుండా ఉంటే మాత్రం 50కి అదే 50 వరకు కూడా రావచ్చు అనుకుంటున్నాను నేను. బట్ చూద్దాము. నా హెల్త్ ఇంకా కరెక్ట్‌గా బాగా నేను ఓకే చేయగలను అని అనుకుంటే ట్రై చేస్తా. లేదు అంటే 55 సరిపోతుంది. మొన్న రీసెంట్‌గా నా ఫాలోవర్స్ కలిసిన వాళ్ళు కూడా చాలా మంది అలానే అన్నారు. చాలా స్లిమ్ అండ్ రీసెంట్‌గా నేను ఒక వీడియో పోస్ట్ చేశాను కదా! మేకప్ ఆర్టిస్ట్‌తో. అందులో కూడా చాలా డిఫరెన్స్ వచ్చాయి. డ్రెసెస్‌లో మీకు తెలిసిపోతది అండ్ సారీస్‌లో కూడా ఈవెన్ తెలిసిపోతది కాబట్టి సో, హోప్ మీకు నా వెయిట్ లాస్ జర్నీ అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను అనుకున్నా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. తప్పకుండా నేనైతే ఆన్సర్ షేర్ చేస్తాను మీకు. సో, ఇదన్నమాట ఈరోజు వీడియో. మీ అందరికీ హెల్ప్‌ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా అడగండి. నేను మీ అందరికీ కూడా క్లియర్ చేస్తాను. సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. అలానే పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటది. క్లిక్ చేసేసేయండి. నేను ప్రతిరోజు వీడియోస్ అప్‌లోడ్ చేస్తాను కాబట్టి మీ వరకు నోటిఫికేషన్స్ వస్తే హ్యాపీగా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. రేపు ఒక మంచి వ్లాగ్‌తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. హావ్ ఎ నైస్ డే. థాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బై.